రేవంత్ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే కదా! కాంగ్రెస్ పార్టీ అధినేత ఈవీఎంలని నమ్మట్లేదు గదా! కేంద్ర ఎన్నికల సంఘాన్ని నమ్మట్లేదు గదా! బ్యాలెట్లు కావాలంటున్నాడు గదా! పాత పద్ధతిలోకెళ్ళాలంటున్నాడు గదా! ఈవీఎంలు మేనేజ్ చేస్తారంటున్నారు గదా! దాంట్లో బీజేపీ దిట్టంటున్నారు గదా! సరే అయినా కూడా కాంగ్రెస్ గెలిచింది. మరి అది ఎట్లా గెలిచిందో అర్థం కాలేదు. బీజేపీనే మరి కాంగ్రెస్‌ని గెలిపించిందా తెలంగాణలో అనేది అర్థం కాదు. సరే అది పక్కన పెడితే, ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెసే గెలిచింది. గెలిచినా ఇప్పుడు రాహుల్ గాంధీని సంతృప్తిపరచడానికి బెంగుళూరు కార్పొరేషన్ ఎన్నికల్ని బ్యాలెట్లలో పెట్టమని చెప్పేసి అడిగింది అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సచ్చినట్టు ఆళ్ళ మాటే ఇంటది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టా చెప్తేనే అట్లాగే. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జరిగిపోవాలి. జరగలేదు కదా! లేట్ అయినా కూడా ఆగినాయి కదా! ఎందుకని? రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేయలేదు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓకే చేస్తే దేంట్లో అంటే అది ఖర్చు పెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా! రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు మరి బ్యాలెట్‌లలో ఎన్నికలకెళ్తారా? 119 ఏమో మున్సిపాలిటీలు ఉన్నాయి గదా! ఆ మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్ని బ్యాలెట్‌లో అడుగుతారా? లేపోతే ఈవీఎంలే కావాలంటారా? ఇది తేలాల్సిన అంశం. రాహుల్ గాంధీని మరి సాటిస్ఫై చేస్తారా లేదా అన్నటువంటిది.